డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ ఈ వ్యవహారంపై ఎట్టి పరిస్థితుల్లోనూ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అటు ప్రభుత్వం మాత్రం డిఎస్సిలో అక్రమాలకు అవకాశం లేదని తేల్చి చెబుతోంది. లేటెస్ట్గా ఈ వ్యవహారంలో ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోనె శశిధర్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. డిఎస్సి చుట్టూ ఏపీ రాజకీయం హాట్ గా నడుస్తోంది. టీచర్ ఉద్యోగాల భర్తీలో తప్పులు జరిగాయి, నేతలు డబ్బులు దండుకొని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉద్యమ బాట పట్టారు. అయితే బట్ట కాల్చి మీదేయడం కాదు, దమ్ముంటే నిరూపించాలంటూ సవాల్ చేస్తున్నారు టీడీపీ నేతలు. 6 నుంచి 10 మంది వరకు సబ్జెక్టులను బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారు. ఈ క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసిన తర్వాత ఈ క్వశ్చన్ బ్యాంక్ని టీసీఎస్ సర్వర్లోకి మనకి క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎగ్జామ్ రోజున అది డీకోడ్ అయ్యి ఎన్క్రిప్షన్లో ఉన్నదాన్ని డీక్రిప్ట్ అయ్యి ప్రతి ఒక్క క్యాండిడేట్కి జంబల్డ్గా షఫల్డ్ సిస్టంలో డిఫరెంట్ ఫార్మాట్లో వాళ్ళకి వస్తుంది ఆన్లైన్. డిఎస్సిపై 226 కేసులు వేసినా కూడా రికార్డు సమయంలో 148 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేశామన్న కోన శశిధర్ అక్రమాలకు తావు లేకుండా ప్రతి ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించామని తెలిపారు. 24 రోజుల పాటు వేర్వేరు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించడం వల్ల నార్మలైజేషన్ చేశామని వివరించారు. అంటే డిఫరెంట్ సెషన్స్లో జరిగిన దాన్ని ఈక్వేట్ చేస్తూ 11న మనము అన్ని జిల్లాల స్కోర్సు వెబ్సైట్లో పెట్టాము. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ and it has not been removed anywhere. రెండోది టెట్ డిఎస్సి 2 కలిపిన స్కోర్స్ కూడా 22వ తారీఖున అన్ని జిల్లాల్లో పబ్లిష్ చేశాము. మరోవైపు డిఎస్సిలో అక్రమాలు అంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. డిఎస్సిపై వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా నిరుద్యోగ యువతపై గొడ్డలివేటు పేరుతో తిరుపతిలో కార్యక్రమం నిర్వహించారు నేతలు. మెగా డిఎస్సి ద్వారా వేలాది మందికి టీచర్ పోస్టులు ఇస్తే 5 నెలల తర్వాత వైసీపీ నాయకులు దానిపై విషప్రచారం చేస్తున్నారంటూ గుంటూరులో నిరసన చేపట్టారు టీడీపీ నేతలు. వైసీపీ నేతల బుద్ధి మార్చాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు కూటమి పార్టీల నాయకులు. వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిఎస్సి నిర్వహణపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.